హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్‌కు స్వాగతము. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క హనుమంతుని అనుగ్రహంతో ఈ 3 చోట్ల నుండి డబ్బు రాబోతుంది. వీరు ఆర్థికంగా అదృష్టవంతులు కాబోతున్నారు. మరి ఈ వీడియో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మిథున రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ 3 చోట్ల నుండి డబ్బు రాబోతుంది. వీరు ఆర్థికంగా ఎలా స్టేబుల్ కాబోతున్నారు? వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా వీరికున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు వివరంగా తెలుసుకుందాము. మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో బాగా నేర్పులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను రాశివారు అధిరోహిస్తారు. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ లైఫ్లో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా ఇతరుల ఎత్తులకు లొంగకుండా ఉంటారు. అదేవిధంగా మిథున రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా వీరి ఉన్నత స్థాయికి వెళ్తారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళకు బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి వీరు చాలా కృషి చేస్తారు. మిథున్ రాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత నిష్ఠతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అపార్థంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. ఆరోగ్య విషయంలో వీరు శ్రద్ధ చూపించరు. అయితే దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పెద్ద సమస్యలకు దారి తీసి కొన్ని రకాలుగా కాస్త ఇబ్బంది పడుతుంటారు. దీనికి తోడు వీరి యొక్క చిన్నతనంలో జలుబులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మిథున్ రాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత, ప్రతిభ వీరిలో ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరవర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకమ్మడిగా వ్యతిరేకత అవుతూ ఉంటారు. వైరు వర్గం ఒకటి కానంత వరకు మిథున్ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిథున్ రాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు. అందువలన ఒకరికొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఈజీగా పరిష్కరించుకుంటారు. మిథున్ రాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా తెలుసు. ఆత్మీయ సన్నిహితులతో వచ్చిన విభేదాలను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాల జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువ ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు వీళ్ళకి కలిసి వస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరు వదులుకోరు. ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తూ ఉంటాయి. మిథున్ రాశి వారిది పరోపకారమైన బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు ఆ పరోపకారం చేస్తారు. మిథున రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తుంటారు. దానివల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో బదలానికి లోటు ఉండదు. మిథున రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకంతా కలిసి వస్తుంది. ఇకపోతే మిథున రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుందంటే, హనుమంతుని అనుగ్రహంతో వీరి యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతుంది. వీరు వింటున్నది నిజమే. మీకు అనుకోకుండా ఉన్నట్టుండి మీ పూర్వీకుల నుండి ఆస్తి వస్తుంది. దానితో మీ ఆస్తి మరింత పెరుగుతుంది. లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు ఎవరికైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు ఎప్పటి నుంచో మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది. డబ్బు మీకు తిరిగి వస్తుంది. అలాగే కొంతమంది బిజినెస్ పార్ట్నర్తో కలిసి మీరేదైనా సరే గతంలో బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే అందుకు సంబంధించిన గొడవలు జరిగి కోర్టు కేసు ఉంటే అది కూడా మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. ఇక పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు చేస్తే మీకంతా శుభం జరుగుతుంది. పరిష్కారం ఏమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలని లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయటం శుభకరం. మిథున రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 12 మరియు 4. వీరికి శుక్రవారము, బుధవారము, శనివారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది. పండితులు ఈ విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇక ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి. మరియు శనివారాల్లో దేవాలయాలకు వెళ్ళి నల్లటి శనగలు ప్రసాదంగా కానీ, అదేవిధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టి ఉంటే, మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానం ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఉంటే ఫ్రీగా ఏ వస్తువు స్వీకరించకండి. ఎవరి దగ్గర ఉచితంగా ఉంటుందని అస్సలు తీసుకోకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నా దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వతం అలవాటు చేసుకోండి. అలాగే మిథున రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల వ్యాపారం అభివృద్ధి, కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు. ఉద్యోగపరం నుంచి ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు ఈ రాశి వారు లలితా సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత స్థానాలు వస్తాయి. ఈ రాశి వాళ్ళు ఏ విషయంలో అయినా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, ఎంతో చక్కటి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏ సందర్భంలోనూ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు యాక్సెస్ చేయరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మిథున రాశి వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. వైద్య వృత్తికి సంబంధించిన అన్ని సేవలు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్రబోధన, సాంకేతిక విద్య, శిక్షణకు సంబంధించిన వృత్తిలో వీరు బాగా రాణిస్తారు. వీళ్ళకి ఐరన్, సిమెంట్ రంగంలో కూడా బాగా కలిసి వస్తుంది. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. అలాగే ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా కూడా ఉంటుంది. వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం కలుగుతుంది. ఇకపోతే మిథున రాశి వ్యక్తులు డబ్బు విషయంలో నిక్కచ్చుగా ఉంటారన్నమాట. భోజన ప్రియుడైన ఈ రాసుల జాతకులు క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం పట్ల ఎక్కువ ఇన్వెస్ట్ చూపుతారు. అలాగే వస్త్రధారణ, మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే చక్కటి వాక్య చాతుర్యం కలిగి ఈ రాశివారు సమాజంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎలాంటి కష్టమైన ఉద్యోగమైనా సరే ఇష్టపడి చేస్తారు. ఇతరులకు సహాయం పడే గుణం కలిగిన ఈ జాతకులు క్లిష్ట పరిస్థితులను సునాయాసంగా అధిగమిస్తారు. అయితే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకుపోవాల్సి ఉంటుంది. మంచి లైఫ్ పార్ట్నర్ లభించినా కూడా సర్దుకుపోయే తత్వం ఉండాలని పండితులు చెబుతూ ఉంటారు. మ్యూజిక్, సినిమా, ఆర్ట్, యాక్టింగ్, ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీషియన్, ఆటోమొబైల్స్ డీలర్స్, బ్యాంకర్స్, ట్యాక్స్ మేనేజర్గా బాగా రాణిస్తారు. మిథున రాశి వారు శుక్రవారం, బుధవారం, శనివారం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకోండి ఈ వారాల్లో బాగా కలిసి వస్తుంది. ఇంకా మంగళవారం బయట ఏ పని మీద కూడా బయటకు వెళ్ళకపోవడం మంచిది. మీకు కలిసి రాదు. ఇక భాగస్వామి ఎంపికను సోమవారం బాగా కలిసి వస్తుంది. అందుచేత పెళ్లి వంటి శుభకార్యాలకు సోమవారం ఎంచుకోండి. ఇక తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో మీ యొక్క ప్రియురాలకి కానుకలు ఇస్తే మంచు జరుగుతుంది. ఇక ఆదివారంలో ప్రయాణాలు చేయటం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మిథున రాశి వారికి లక్కీ నెంబర్ వచ్చేసి 6 అనమాట. లక్కీ స్టోన్ వచ్చేసి వజ్రం, పచ్చ, ఇంకా లక్కీ కలర్ వైట్ కలర్, పింక్, గ్రీన్ కలర్. మీకు లక్కీ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఈరోజు ఈ కలర్కి సంబంధించిన వస్తువులు వేసుకొని వెళ్ళండి, మంచి జరుగుతుంది. అలాగే మిథున రాశి జాతకులకు వృషభ రాశిలో, కన్యా రాశులతో జన్మించిన వారిని భాగస్వాములుగా ఎంచుకోవటం మంచిది.